నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మామిళ్ళ తేజస్వి. నేను జనరల్ ఫిజిషియన్ ఎట్ RHS Max Care హాస్పిటల్. ఈరోజు మనం సీజనల్ డిసీజ్ అయిన డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్ అండి. ఇది వచ్చేసి ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల వచ్చేస్తుంది. అయితే దీని లక్షణాలు వచ్చేసి జ్వరం ఉంటుందండి, హై గ్రేడ్ ఫీవర్ అంటాం. అంటే 100, 102, 101 అట్లా టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. దాంతోపాటు తలనొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వచ్చేసి ఐ చుట్టూ కూడా తలనొప్పి లేసే రకంగా ఉంటుంది, కళ్ళ మంటలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి బాడీ ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది దీంతో పాటు ఒక్కసారి కడుపు నొప్పి కానీ వాంతులు కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది నార్మల్గా ఒక 4 to 5 days వరకు ఉంటుందండి. ఇది యాక్చువల్గా 3 స్టేజెస్లో ఉంటుందండి. 4 to 5 days మాత్రం ఈ లక్షణాలు ఉంటాయి. 4 days తర్వాత నుంచి ఒక్కొక్కసారి కంటిన్యూగా ఫీవర్ ఉండడము, కంటిన్యూగా వాంతులు అవ్వడము, పేషెంట్ సిక్ అయిపోవడము, ఇలాంటి ఫేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటుందండి. ఈ సెకండ్ ఫేజ్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ప్లేట్లెట్స్ అంటే రక్త కణాలు అనేది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంటుందండి. దీనివల్ల వచ్చే పరిణామాలు ఏమవుతుంది అంటే చిగుల నుండి రక్తం రావడము, ముక్కు నుంచి రక్తం రావడము, లేదంటే మోషన్ నల్లగా రావడము, మూత్రము ఎర్రగా రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. దాని తర్వాత మూడో స్టేజ్లో పేషెంట్ అనేది రికవరీ ఫేజ్లో ఉంటాడండి. అంటే ఈ స్టేజ్లో మళ్ళీ మనకు ఆకలి అనేది ఇంప్రూవ్ అవ్వడం కానీ, దాని తర్వాత మెల్లమెల్లగా ఫీవర్ అనేది స్పైక్స్ తగ్గడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వార్నింగ్ సైన్స్, ఇందాక చెప్పినటువంటి వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఏ సందర్భంలో స్టార్ట్ అయినా ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్ని సంప్రదించాలి. ఈ డెంగ్యూ ఫీవర్ని అరికట్టడం కోసం మనం ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ దోమకాటును నివారించాలి. అంటే ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ కానీ, మస్కిటో నెట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.